మిత్రులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మిత్రులారా, ఈ వీడియోలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానములను పరిశీలించుదాం. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మొదటి ప్రశ్నను పరిశీలించుదాం. అల్లసాని పెద్దన కంటే ముందే ఆంధ్ర కవితా పితామహుడు అను బిరుదు గల కవులు ఎవరు? శివదేవయ్య, కొరవి భీమకవి. శివదేవయ్య, కొరవి భీమకవికి అల్లసాని పెద్దన కంటే ముందే ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలదు. అల్లసాని పెద్దన తరువాత ఆంధ్ర కవితా పితామహుడు అను బిరుదు పొందిన కవి ఎవరు? అల్లసాని పెద్దన తరువాత ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు పొందిన కవి ఉప్పగుంటూరు వెంకటకవి. ఉప్పగుంటూరు వెంకటకవి. పుణ్యక వ్రతం గురించి పేర్కొనబడ్డ రచన ఏది? పుణ్యక వ్రతం గురించి పేర్కొనబడ్డ రచన పారిజాతాపహరణం. పారిజాతాపహరణమునకు సురభి వ్యాఖ్య రాసింది దూసి శ్రీరామమూర్తి. పారిజాతాపహరణమునకు పరిమళోల్లాస వ్యాఖ్య రాసింది నాగపూడి కుప్పుస్వామయ్య. పారిజాతాపహరణమునకు పరిమళోల్లాస వ్యాఖ్య రాసింది ఎవరు? నాగపూడి కుప్పుస్వామయ్య. పారిజాతాపహరణమునకు సురభి వ్యాఖ్య రాసిందేమో దూసి శ్రీరామమూర్తి. దీనిలో పుణ్యక వ్రతం యొక్క ప్రస్తావన కలదు. తెలుగులో తొలి చిట్టుకవి, చాటుపద్య కవి ఎవరు? వేములవాడ భీమకవి. తెలుగులో తొలి తిట్టుకవి, చాటుపద్య కవి ఎవరు అంటే వేములవాడ భీమకవి. ఊర్వశిని నీచపాత్రగా చిత్రీకరించిన కవి ఎవరు? నాచన సోమన. ఊర్వశిని నీచపాత్రగా చిత్రీకరించిన కవి నాచన సోమన. నాచన సోమన వివరాలు తెలిపే శాసనం ఏది? పెంచుకల్ దిన్నే శాసనం. నాచన సోమన వివరాలు తెలిపే శాసనం పెంచుకల్ దిన్నే శాసనం. ఆకలి వాకిట కేకలు పెట్టిన జ్వాలా శిశువు శ్రీశ్రీ అని అన్నది ఎవరు? సి నారాయణరెడ్డి. ఆకలి వాకిట కేకలు పెట్టిన జ్వాలా శిశువు శ్రీశ్రీ అన్నది సి నారాయణ రెడ్డి. శ్రీశ్రీని అభ్యుదయ యుగకర్తగా అభివర్ణించింది ఎవరు? శ్రీశ్రీని అభ్యుదయ యుగకర్తగా అభివర్ణించింది కూడా సి నారాయణ రెడ్డినే. దిగంబర కవిత్వాన్ని విమర్శిస్తూ కూచిమంచి జగ్గ కవితో పోల్చింది ఎవరు? దిగంబర కవిత్వాన్ని విమర్శిస్తూ కూచిమంచి జగ్గ కవితో పోల్చింది ఏల్చూరి నారాయణరావు. చేతనావర్తన కవులు ఎవరు? కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య, వేంపల్లి నరసింహారెడ్డి, పేర్వారం జగన్నాథం. కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య, వేంపల్లి నరసింహారెడ్డి, పేర్వారం జగన్నాథంలను చేతనావర్తన కవులు అని చెప్పి పిలుస్తాం. శ్రీవాద కవిత్వాన్ని విమర్శించిన దిగంబర కవి ఎవరు? జ్వాలాముఖి. శ్రీవాద కవిత్వాన్ని విమర్శించిన దిగంబర కవి జ్వాలాముఖి. వీరు శ్రీవాద కవితలను నీలి కవితలు, వార కవితలు అని విమర్శించారు. నాగబును తొలి తెలుగు పదంగా గుర్తించింది ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. ఈ నాగబు అనే తొలి తెలుగు పదం అమరావతి స్తూప శిథిలాల్లో కనిపిస్తుంది. దీనిని తొలి తెలుగు పదంగా గుర్తించింది వేటూరి ప్రభాకర శాస్త్రి. దిగంబర కవిత్వమంతా ఒకే ఒక కవి చుట్టూ తిరిగిందంటారు. ఆ కవి ఎవరు? నగ్నముని. దిగంబర కవిత్వమంతా ఒకే ఒక కవి చుట్టూ తిరిగిందంటారు. ఆ కవి నగ్నముని. నగ్నముని అసలు పేరు వృషికేశవరావు. భావకవులను నపుంసకులు అని విమర్శించిన దిగంబర కవి ఎవరు? నిఖిలేశ్వర్. నిఖిలేశ్వర్ అసలు పేరు ఏమిటి అంటే యాదవగిరిరెడ్డి. నిఖిలేశ్వర్ భావకవులను నపుంసకులు అని విమర్శించారు.
కవుల పేర్లు కనిపించని విరసం కవితా సంకలనం ఏది? కవుల పేర్లు కనిపించని విరసం కవితా సంకలనం మార్చి అనే కవితా సంకలనమునకు సంపాదకులు పి. కిషన్ రావు. మంచన శర్మ టిట్టిమ భట్టు అను పాత్రలు గల రచన ఏది? క్రీడాభిరామం. మంచన శర్మ టిట్టిమ భట్టు అను పాత్రలు గల రచన క్రీడాభిరామం. దీనిలోనే పూటకూళ్ళ ప్రదేశాలు అయిన అక్కలవాడ, బెడబులవాడ గురించి కలదు. ఈ క్రీడాభిరామంలోనే వేశ్యా కొంపలు గల మెహర్వాడ ప్రస్తావన కూడా కలదు. ముత్యాలశాల అను కవి పండిత సభను నిర్వహించిన కవి ఎవరు? ముత్యాలశాల అను కవి పండిత సభను నిర్వహించింది ప్రౌఢదేవరాయలు. ఈ ముత్యాలశాలలోనే శ్రీనాథుడు గౌడ డిండిమభట్టును ఓడించాడు. వాణి నా రాణి అన్న అహంభావ కవి ఎవరు? పిల్లలమర్రి పినవీరభద్రుడు. వీరి ఇతర రచనలు చూస్తే శృంగార శాకుంతలం, జైమినీ భారతం. శృంగార శాకుంతలం, జైమినీ భారతం అనే రచనలు చేసిన కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. వీరు వాణి నా రాణి అని అహంభావమును ప్రకటించటం జరిగింది. ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై బరగిన జాను తెనుగు కూర్చెద ద్విపదలు కోర్కె దైవారా అని పేర్కొన్నది ఎవరు? ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై బరగిన జాను తెనుగు కూర్చెద ద్విపదలు కోర్కె దైవారా అని పేర్కొన్న కవి పాల్కురికి సోమనాథుడు. వీరు ఈ విధంగా బసవ పురాణం అవతారికలో పేర్కొన్నారు. నన్నయ శైలి వలె సంస్కృత పదమిశ్రమం గల పాల్కురికి సోమనాథుడి రచన ఏది? అనుభవసారం. నన్నయ శైలి వలె సంస్కృత పదమిశ్రమం గల పాల్కురికి సోమనాథుడి రచన అనుభవసారం. అనుభవసారమునకు శ్రోత ఎవరు అంటే గొడగి త్రిపురారి. ఈ అనుభవసారములోనే పాల్కురికి సోమనాథుడు త్రిభంగి అనే నూతన ఛందస్సును సృష్టించాడు. సిరిగిరి నుండెద శివశరణు అనే కన్నడ కవిత రాసింది ఎవరు? సిరిగిరి నుండెద శివశరణు అనే కన్నడ కవిత రాసింది మల్లికార్జున పండితారాజ్యుడు. సిరిగిరి నుండెద శివశరణు అనే కన్నడ కవిత రాసింది మల్లికార్జున పండితారాజ్యుడు. నక్షత్రకుడు అనే పాత్ర సృష్టికర్త ఎవరు? గౌరన. వీరు రాసినటువంటి హరిశ్చంద్రోపాఖ్యానంలో ఈ నక్షత్రకుడు అనే పాత్ర సృష్టించబడింది. గౌరన రాసిన హరిశ్చంద్రోపాఖ్యానం ద్విపదలో కలదు అని గుర్తుంచుకోవాలి. మడికి సింగన రాసిన పద్మపురాణం ఎవరికి అంకితం ఇవ్వబడింది? మడికి సింగన రాసిన పద్మపురాణం కందనామాచ్యునికి అంకితం ఇవ్వబడింది. మడికి సింగన తన సకల నీతి సమ్మతమును ఎవరికి అంకితం చేశాడు? మడికి సింగన తన సకల నీతి సమ్మతమును కేశవస్వామికి అంకితం చేశాడు. చాటుపద్య రచన చేయటం వల్ల శ్రీనాథునికి లభించిన బిరుదు ఏమిటి? చాటుపద్య రచన చేయటం వల్ల శ్రీనాథునికి లభించిన బిరుదు రసపిపాసి. శ్రీనాథుని మత గురువు ఎవరు అంటే గోడెరాయుడు. శ్రీనాథుని కవితా గురువు కమలనాభామాచ్యుడు. శ్రీనాథుని బాల్య స్నేహితుడు ఎవరు అంటే అవచి తిప్పయ్య శెట్టి. హరచూడ హరినాంక వక్రతయు అని శ్రీనాథుడు తన కవితా లక్షణమును ఏ రచనలో పేర్కొన్నాడు? హరచూడ హరినాంక వక్రతయు అని శ్రీనాథుడు తన కవితా లక్షణమును భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు. శ్రీనాథుని యొక్క భీమేశ్వర పురాణంలోనే చెక్కిలాల ప్రస్తావన కూడా కలదు. కరువు భిక్షం అను కవితను రాసింది ఎవరు? కరువు భిక్షం అను కవితను రాసింది భైరవయ్య. భైరవయ్య స్థాపించిన పత్రిక నవత అనేటువంటి పత్రిక. భైరవయ్య అసలు పేరు ఏమిటి అంటే మన్మోహన్ సహాయ్. భైరవయ్య కరువు భిక్షం అను కవితను రాశారు. బోధి వృక్షం పిడికెడు నీడనియ్యలేదు, గాంధీ పదం గరిటెడు గంజిపోయలేదు అన్న కవి ఎవరు? బోధి వృక్షం పిడికెడు నీడనియ్యలేదు, గాంధీ పదం గరిటెడు గంజిపోయలేదు అన్న దిగంబర కవి జ్వాలాముఖి.
భావకవిత్వంలో శ్రీ అను రచన ఎవరిది? భావకవిత్వంలో శ్రీ అను రచన జయప్రభది. జయప్రభ ఈ భావకవిత్వంలో శ్రీ అను రచనలోనే శ్రీవాదం అను పదాన్ని మొదట వాడారు. శ్రీవాదం అను పదాన్ని మొదట వాడింది ఎవరు? జయప్రభ. ఎక్కడ వాడారు? భావకవిత్వంలో శ్రీ అను తన రచనలో వాడారు. ప్రకృతే నా పాఠశాల, పల్లె నా పంతులు అని పేర్కొన్నది ఎవరు? అందెశ్రీ. ప్రకృతే నా పాఠశాల, పల్లె నా పంతులు అని పేర్కొన్నది అందెశ్రీ. అందెశ్రీ యొక్క తొలి పద్యకావ్యం వాక్కులమ్మ. అందెశ్రీ యొక్క తొలి పద్యకావ్యం ఏమిటి? వాక్కులమ్మ. అందెశ్రీ అందెల సవ్వడి అను పేరుతో వచన కవిత్వం రాశారు. అందెశ్రీ అందెల సవ్వడి అను పేరుతో ఏం రాశారు? వచన కవిత్వం రాశారు. గద్దర్ను యుద్ధ నౌక అని కొనియాడింది ఎవరు? గద్దర్ను యుద్ధ నౌక అని కొనియాడింది ఖాదర్ మొయినుద్దీన్. గద్దర్ 1972లో జననాట్య మండలిని స్థాపించారు. గద్దర్ 1972లో జననాట్య మండలిని స్థాపించారు. 2010 అక్టోబర్ 3న గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ను స్థాపించారు. పరిసరాలు పేరుతో కథలు రాసింది ఎవరు? పరిసరాలు పేరుతో కథలు రాసింది వట్టికోట ఆళ్వారు స్వామి. ఉదయ గంటలు పేరుతో కవితా సంకలనాలు రాసింది ఎవరు? వట్టికోట ఆళ్వారు స్వామి. ఉదయ గంటలు పేరుతో కవితా సంకలనాలు, పరిసరాలు పేరుతో కథలు రాసింది ఎవరు అంటే వట్టికోట ఆళ్వారు స్వామి అని బాగా గుర్తుంచుకోవాలి. కథానిక అను మాటను మొదట వాడింది ఎవరు? కథానిక అను మాటను మొదట వాడింది ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గౌతమి గాథలు అనే పేరుతోటి కథానికల సంపుటి రాశారు. ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి యొక్క తొలి రచన ఏమిటి అంటే స్మృతికణం. పగిలిన తెలంగాణ కవికంఠంగా పిలువబడిన కవితా సంకలనం ఏది? పగిలిన తెలంగాణ కవికంఠంగా పిలువబడిన కవితా సంకలనం పొక్కిలి. ఈ పొక్కిలి తెలంగాణ జీవిత చిత్తరువుగా కూడా పేరు పొందింది. తెలంగాణ జీవిత చిత్తరువుగా పేరు పొందిన రచన ఏమిటి? పొక్కిలి. దీనిని రాసింది జూలూరు గౌరీశంకర్. ఎట్టికైనా మట్టికైనా మనవాడే ఉండాలా అని అన్నది ఎవరు? ఎట్టికైనా మట్టికైనా మనవాడే ఉండాలా అని అన్నది కొత్తపల్లి జయశంకర్. వీరు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తల్లడిల్లుతున్న తెలంగాణ అను రచనలు కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తల్లడిల్లుతున్న తెలంగాణ అను రచనలు చేసింది ఎవరు అంటే ఆచార్య కొత్తపల్లి జయశంకర్. మోయలేను మోయలేను ఈ దేవుళ్ళను ఉద్గ్రంథాలను, ఆపండి ఆర్కెస్ట్రా ఆర్పండి కాగడా అన్న కవి ఎవరు? మహాస్వప్న. మోయలేను మోయలేను ఈ దేవుళ్ళను ఉద్గ్రంథాలను, ఆపండి ఆర్కెస్ట్రా ఆర్పండి కాగడా అన్నది మహాస్వప్న. పోతన విరచిత భాగవతమునకు పీఠిక రాసింది ఎవరు? పోతన విరచిత భాగవతమునకు పీఠిక రాసింది హయగ్రీవాచార్యులు. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్న కవి ఎవరు? పోతన. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్న కవి పోతన. నిగర్వ చూడామణి అనే బిరుదుగల కవి పోతన. నిగర్వ చూడామణి అనే బిరుదుగల కవి ఎవరు? పోతన. చేమకూర వెంకట కవి రాసిన సారంగధర చరిత్రకు ఆధారం ఏమిటి? గౌరన రాసిన నవనాథ చరిత్రలోని సారంగధరుడు అనే పాత్ర. గౌరన రాసిన నవనాథ చరిత్రలోని సారంగధరుడు అనే పాత్ర ఆధారంగా చేమకూర వెంకట కవి సారంగధర చరిత్ర అను రచనను చేశారు. తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. వేదాంత ప్రబోధ గ్రంథాలలో మొదటిదిగా చెప్పబడుతున్న రచన ఏది? వేదాంత ప్రబోధ గ్రంథాలలో మొదటిదిగా చెప్పబడుతున్న రచన జ్ఞాన వాసిష్ఠ రామాయణం.
జ్ఞానవాసిష్ఠ రామాయణమును రాసింది మడికి సింగన. జ్ఞానవాసిష్ఠ రామాయణమునకే జ్ఞానవాసిష్టం అనే పేరు కలదు. వేదాంత ప్రబోధ గ్రంథాలలో ఇది మొదటిదిగా చెప్పబడుతుంది. కుకవి నింద చేసిన తొలి తెలుగు కవి ఎవరు? కుకవి నింద చేసిన తొలి తెలుగు కవి నన్నెచోడుడు. నన్నెచోడుడి గురించి తెలిపే శాసనం పెద్ద చెరుకూరు శాసనం. కుకవి నింద చేసిన తొలి తెలుగు కవి నన్నెచోడుడు. మద్రాలంకారం వాడబడిన నన్నెచోడుడి రచన ఏది? మద్రాలంకారం వాడబడిన నన్నెచోడుడి రచన కుమార సంభవం. ఈ కుమార సంభవంలోనే నన్నెచోడుడు మొదటగా ప్రబంధం అను శబ్దమును వాడారు. మొదటగా ప్రబంధం అను శబ్దమును నన్నెచోడుడు ఎక్కడ వాడారు? కుమార సంభవంలో వాడారు. ఈ కుమార సంభవంలోనే నన్నెచోడుడు మద్రాలంకారమును ఉపయోగించారు. అన్యదర్శనుల ముక్కుపై కత్తి అని జెండాపై రాసి కాశీలో ఎగురవేసిన వారెవరు? శివలెంక మంచన పండితుడు. అన్యదర్శనుల ముక్కుపై కత్తి అని జెండాపై రాసి కాశీలో ఎగురవేసిన వారు శివలెంక మంచన పండితుడు. శివలెంక మంచన పండితుడి కథ బసవ పురాణంలోని 6వ ఆశ్వాసంలో కలదు. బ్రహ్మసూత్రాలకు శ్రీకర భాష్యం రాసింది ఎవరు? బ్రహ్మసూత్రాలకు శ్రీకర భాష్యం రాసింది శ్రీపతి పండితుడు. ఈ శ్రీకర భాష్యమునకు శివభక్తి దీపిక అను పేరు కూడా కలదు. శ్రీకర భాష్యమునకు గల మరో పేరు ఏమిటి? శివభక్తి దీపిక. ఈ శ్రీపతి పండితుడి వల్లనే కొంగున నిప్పు మూటగట్టుట అనే సామెత పుట్టింది. కొంగున నిప్పు మూటగట్టుట అనే సామెత ఎవరి వల్ల పుట్టింది? శ్రీపతి పండితుడి వల్ల పుట్టింది. ప్రభావతి ప్రద్యుమ్నంను సంస్కృతంలో రాసింది ఎవరు? కేరళ రాజకవి రవివర్మ. ప్రభావతి ప్రద్యుమ్నంను సంస్కృతంలో రాసింది కేరళ రాజకవి రవివర్మ. ప్రభావతి ప్రద్యుమ్నం సానలు దీరిన జాతిరత్నం అన్నది ఎవరు? కేరళ రాజకవి రవివర్మ. ప్రభావతి ప్రద్యుమ్నం సానలు తీరిన జాతిరత్నము అన్నది కేరళ రాజకవి రవివర్మ. కథా సంవిధాన వైచిత్రి తిక్కన సంభాషణ చాతుర్యం కనిపించే ప్రబంధం ఏది? కళా పూర్ణోదయం. కథా సంవిధాన వైచిత్రి తిక్కన సంభాషణ చాతుర్యం కనిపించే ప్రబంధం కళా పూర్ణోదయం. దీనిలోని పాత్రలు కామెడీ ఆఫ్ ఎర్రర్స్, 12th నైట్ అను నాటకాలను పోలి ఉంటాయి. కళా పూర్ణోదయంలోని పాత్రలు కామెడీ ఆఫ్ ఎర్రర్స్, 12th నైట్ అను నాటకాలను పోలి ఉంటాయి. కళా పూర్ణోదయమును రచించింది ఎవరు అంటే పింగళి సూరన. కవి సార్వభౌముడు అను బిరుదు గల కవులు ఎవరు? కవి సార్వభౌముడు అను బిరుదు గల కవులు శ్రీనాథుడు, కోనేరు దోనేరునాథుడు, గోన బుద్ధారెడ్డి. శ్రీనాథుడికి, కోనేరు దోనేరునాథుడికి, గోన బుద్ధారెడ్డికి తెలుగు సాహిత్యములో కవి సార్వభౌముడు అనే బిరుదు కలదు. సంకుశాల నృసింహ కవి రాసిన కవికర్ణ రసాయనమునకు గల మరో పేరు ఏమిటి? మాంధాత చరిత్ర. మాంధాత చరిత్ర అనే పేరు గల కవికర్ణ రసాయనమును సంకుశాల నృసింహ కవి శ్రీరంగనాథునికి అంకితం చేశారు. ఈ కవికర్ణ రసాయనంలో విచ్చలవిడి శృంగారం కలదు. దీనికే మాంధాత చరిత్ర అనే పేరు కూడా కలదు. దీనిని సంకుశాల నృసింహ కవి రాశారు. పెండ్లి వేడుకలను అద్భుతంగా వర్ణించిన ప్రబంధం ఏది? పెండ్లి వేడుకలను అద్భుతంగా వర్ణించిన ప్రబంధం రాజశేఖర చరిత్ర. దీన్ని మాదయ్య గారి మల్లన రాశారు. ఈ రాజశేఖర చరిత్ర అనునది నాదెండ్ల అప్పమంత్రికి అంకితం ఇవ్వబడింది. త్రికాలవేది అను చిలుక పాత్ర గల ప్రబంధం ఏమిటి అంటే రాజశేఖర చరిత్ర. దీనిలో పెండ్లి వేడుకలను అద్భుతంగా వర్ణించటం జరిగింది. ఈ రాజశేఖర చరిత్రను రాసింది ఎవరు? మాదయ్య గారి మల్లన.
పదకవితా పితామహుడు అను బిరుదు పొందిన అన్నమయ్య సంకీర్తనలను సేకరించింది ఎవరు? అన్నమయ్య సంకీర్తనలను సేకరించింది వేటూరి ప్రభాకర శాస్త్రి. అన్నమయ్య సంకీర్తనలకు ఆధారం ఏమిటి అంటే కన్నడంలోని దాసపదావళి, జయదేవుడి గీతాగోవిందం. కన్నడంలోని దాసపదావళి, జయదేవుడి గీతాగోవిందం ఆధారంగా పదకవితా పితామహుడు అయినటువంటి అన్నమయ్య సంకీర్తనలను రచించారు. మహాకవిత్వ దీక్షా విధి నొంది తిక్కన రచించిన కావ్యం ఏది? ఆంధ్ర మహాభారతము. మహాకవిత్వ దీక్షా విధి నొంది తిక్కన రచించిన కావ్యం ఆంధ్ర మహాభారతము. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అను పద్యం గల రచన ఏది? ఆంధ్ర మహాభాగవతం. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అను పద్యము గల రచన ఏది అంటే ఆంధ్ర మహాభాగవతం. నానాసూన వితాన వాసనల అనే పద్యంలో కవి వర్ణించింది ఏమిటి? గిరిక ముక్కును. రామరాజభూషణుడు నానాసూన వితాన వాసనల అనే పద్యములో గిరిక ముక్కును అందంగా వర్ణించాడు. అయ్యలరాజు రామభద్రుడు అష్టదిగ్గజ కవులలో లేడని తేల్చి చెప్పింది ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు అష్టదిగ్గజ కవులలో లేడని తేల్చి చెప్పినది వేటూరి ప్రభాకర శాస్త్రి. మామకాగమన వార్త అనే చమత్కారం గల కావ్యం ఏది? విజయ విలాసం. మామకాగమన వార్త అనే చమత్కారము గల కావ్యము ఏమిటి అంటే విజయ విలాసం. విజయరాఘవునిచే కనకాభిషేకం చేయించుకున్న కవయిత్రి ఎవరు? పసుపులేటి రంగాజమ్మ. విజయరాఘవునిచే కనకాభిషేకం చేయించుకున్న కవయిత్రి పసుపులేటి రంగాజమ్మ. దేశభక్తి గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? గిడుగు సీతాపతి. గురజాడ రాసిన దేశభక్తి గేయాన్ని ఆంగ్లములోకి అనువదించిన కవి గిడుగు సీతాపతి. బుచ్చిబాబు యొక్క చివరకు మిగిలేది నవలకు ఆ పేరు పెట్టింది ఎవరు? బుచ్చిబాబు యొక్క చివరకు మిగిలేది నవలకు ఆ పేరు పెట్టింది ఆచంట జానకీరాం. చివరకు మిగిలేది నవలకు ఆ పేరు పెట్టింది ఆచంట జానకీరాం. చివరకు మిగిలేది నవలపై పరిశోధన చేసింది ఎవరు అంటే కాత్యాయని విద్మహే. చివరకు మిగిలేది నవలపై పరిశోధన చేసింది కాత్యాయని విద్మహే.